శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. భాగవతంలో వామనావతార ఘట్టం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అమృతోత్పాదం అయిన తర్వాత అమృతాన్ని సేవించిన దేవతలు వార్ధక్యాన్ని మరణాన్ని పోగొట్టుకున్న వారై మళ్ళీ పోగొట్టుకున్న సామ్రాజ్యాన్ని చేజెక్కించుకుని అత్యంత వైభవంతో జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు ఒక గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అమృతం తాగిన తర్వాత ఒకవేళ అది అహంకారానికి కారణమైతే పరిస్థితి ఏమిటి? ఈ అనుమానాలు తీర్చడానికే కాలగమనంలో ఉత్థాన పతనాలు జరుగుతాయి. రాక్షసుల నాయకత్వం వహించినటువంటి బలిచక్రవర్తి యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయినందుకు బెంగ పెట్టుకోలేదు. తన గురువైన శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళి పాదాలను పట్టుకున్నాడు. మహానుభావ, మా అందరికీ కూడా అమృతాద్వానంలో భాగం ఇచ్చారు. కష్టపడ్డాం, కానీ అమృతాన్ని సేవించలేకపోతున్నాం. అమృతాన్ని సేవించకపోవడం వలన ఇక మేము శాశ్వతంగా ఎప్పుడు దేవతల కన్నా అధికులం కాకుండా ఉండపోవలసిందేనా? అమృతం తాగిన వారికి కూడా ఓడించగల శక్తి మీ పాదాల నుండి వస్తుందని నమ్ముతున్నాను. అందుకని మీరు మమ్మల్ని ఆ స్థితికి తీసుకుని వెళ్ళాలి. నేను పరిపూర్ణమైన విశ్వాసంతో మీ పాదములను పట్టి ప్రార్థన చేస్తున్నాను అని అన్నాడు. ఇప్పుడు గురుశక్తి గొప్పదా, అమృతం గొప్పదా? ఈ విషయం తేల్చాలి. అప్పుడు శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తితో, ఇప్పుడు నేను నీతో ఒక యాగం చేయిస్తాను. దీనిని విశ్వజిత్ యాగం అంటారు అని ఆ యాగాన్ని బలిచక్రవర్తి చేత ప్రారంభం చేయించారు. యాగానికి ఫలితం విష్ణువే ఇవ్వాలి. విశ్వజిత్ యాగం నడుస్తోంది. అది పరిపూర్ణం అయ్యేసరికి యాగకొండల నుండి ఒక బంగారు రథం బయటకు వచ్చింది. దాని మీద ఒక బంగారు వస్త్రం కప్పబడి ఉంది. సింహం గుర్తుగా కలిగిన పతాకం ఒకటి ఎగురుతోంది ఆ రథం మీద. అద్వితీయమైన అక్షయతోనీరాల జంట వచ్చింది. ఒక గొప్ప ధనస్సు వచ్చింది. శుక్రాచార్యుల వారి అనుమతి మేరకు బలిచక్రవర్తి వీటిని స్వీకరించాడు. బలిచక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడు, ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు, విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. ఆయన వచ్చి ఒక స్వర్ణమాల బలిచక్రవర్తి మేడలో వేశాడు. శుక్రాచార్యుల వారి అనుగ్రహంతో అమృతం తాగిన వాళ్ళని ఓడించడం అనేది బలిచక్రవర్తి కోరిక. విశ్వజిత్ యాగం ఫలించింది. స్వర్ణ పుష్పమాలను మెడలో వేసుకుని దివ్యరథం ఎక్కి అమరావతికి దండయాత్రకు వెళ్ళాడు. ఇంద్రుడు ఈ వార్త తెలుసుకున్నాడు. అవతలవాడు గురువుల అనుగ్రహంతో వస్తున్నాడు. ఇప్పుడు నేను యుద్ధం చేయగలనా? శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తి చేత విశ్వజిత్ యాగం చేశాడు. ఆయన శక్తి తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇప్పుడు తన సలహా నిమిత్తం గురువుగారి దగ్గరికి వెళ్ళాలని ఇంద్రుడు దేవతలతో కలిసి గురువుగారైన బృహస్పతి వద్దకు వెళ్ళారు. అప్పుడు దేవతలను ఉద్దేశించి ఆయన అన్నారు, ఇవాళ బలిచక్రవర్తికి శుక్రాచార్యుల వారి అనుగ్రహం పూర్తిగా ఉంది. నాకు తెలిసినంత వరకు బలిచక్రవర్తిని ఇప్పుడు ఓడించగలవాడు సృష్టిలో ఇద్దరే ఉన్నారు. ఒకడు శివుడు, రెండు కేశవుడు. ఈ ఇద్దరే ఓడించాలి తప్ప ఇంకెవరూ బలిచక్రవర్తిని ఓడించలేదు. కాబట్టి మనం ఆయన్నే ప్రార్థన చేద్దామని చెప్పగా వారందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఒక చిత్రమైన మాట చెప్పారు. బృహస్పతి చెప్పింది యథార్థం. ఏ గురువుల అనుగ్రహంతో ఈవేళ బలిచక్రవర్తి ఈ స్థితిని పొందాడో మళ్ళీ ఆ గురువుల అనుగ్రహానికే బలిచక్రవర్తి దూరం కావాలి. అలా దూరమైన రోజున మీరు బలిచక్రవర్తిని చిటికిన వేలుతో కొట్టగలరు. గురువుల అనుగ్రహం అంత స్థాయిలో ఉండగా మీరు వారిని ఏమీ చేయలేరు. యుద్ధం చేయడం అనవసరం. కాబట్టి మీరు అమరావతిని విడిచిపెట్టి వేషాలు మార్చుకుని పారిపోండి అని చెప్పాడు విష్ణువు. అప్పుడు దేవతలు తలొక దిక్కు పట్టుకుని వెళ్ళిపోయారు. బలిచక్రవర్తి అమరావతి వచ్చి చూశాడు. ఒక్కడు కూడా లేడు. దివ్యమైన అమరావతి పట్టణం సునాయాసంగా తనదైపోయింది. ఇంద్రసింహాసనాన్ని అధిరోహించి కూర్చున్నాడు. ఇక నుంచి యజ్ఞయాగాదులు, క్రతువులు ఏవి చేసినా హవిస్సులు తనకే ఇమ్మని ఆజ్ఞాపించాడు. మళ్ళీ ఇప్పటి నుంచి బలిచక్రవర్తిలో అహంకారం ప్రారంభమైంది. బలిచక్రవర్తి వైభవం కొనసాగుతోంది. ఆయన దాన ధర్మాలకి పెట్టింది పేరు. అటువంటి బలిచక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు. ముల్లోకాలను పాలన చేస్తున్నాడు. ఆయన రావణాసురుడు వంటి ఆగడాలు చేసినవాడు కాదు, మహాభక్తుడు. ఇటువంటి సమయంలో చిత్రమైన ఒక సంఘటన జరిగింది. కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు, ఒకరు అదితి, ఒకరు దితి. ఇంద్రాదులు అదితి కుమారులు. ఇవాళ వారు అమరావతి విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయారు. ఆవిడ ఆ బాధ భరించలేక ఒకనాడు తన భర్త అయిన కశ్యప ప్రజాపతికి చెప్పింది. కశ్యప ప్రజాపతి గొప్ప బ్రహ్మజ్ఞాని. ఆయన ఒక్క నవ్వు నవ్వి, అదితి, ఈ భార్యలేమిటి, ఈ కొడుకులేంటి, ఈ రాజ్యాలేమిటి, ఈ సింహాసనాలేంటి, అసలు ఈ గొడవలేంటి? ఇదంతా నాకు ఒక అయోమయంగా ఉంది. ఈ సంబంధాలకి ఒక శాశ్వతత్వం ఉన్నాదని నీవు అనుకుంటున్నావా? నేనైతే అలా అనుకోవటం లేదు. ఉన్నది బ్రహ్మం ఒక్కటే అని అనుకుంటున్నాను. నీవు విష్ణుమాయ ఎందు పడిపోతున్నావు.
అందుకని ఇవాళ నీ బిడ్డలు దితి బిడ్డలు అని రెండుగా కనపడుతున్నాయి. ఒక్కడికి ఐశ్వర్యం పోయింది, ఒక్కడికి ఐశ్వర్యం ఉందని బాధపడుతున్నావు. నేను ఒక మాట చెప్పనా, ఈ ప్రపంచంలో కష్టాల్లో ఉన్నవాడిని ఈశ్వరుడు ఒక్కడే రక్షించగలడు. ఆయన్ని అడగాలే కానీ నన్ను అడుగుతావేంటి? నిజంగా రక్షణ పొందాలి, నీ కొడుకేం దేవతలు తిరిగి ఈ సింహాసనం పొందాలి అని నీవు అనుకున్నట్లయితే మహానుభావుడైన ఆ జనార్దన్ని పూజించు. ఆయన కానీ ప్రీతి చెందాడంటే ఆయన చేయలేనిది ఏదీ ఉండదు. సర్వేశ్వరుడైన నారాయణ ప్రార్థించు అని చెప్పి పయోభక్షణం అనే ఒక వ్రతము కల్పంతో ఆమెకు ఉపదేశించాడు. ఆ వ్రతం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది మనందరం చేసే వ్రతం లాంటిది కాదు. ఒక ముళ్ళపంది లేదా అడవి పంది తన కూరలతో పైకెత్తిన మట్టిని తీసుకుని ఆ మట్టిని ఒంటికి రాసుకుని స్నానం చేసి చాలా జాగ్రత్తలు తీసుకొని 12 రోజులు ఆ కల్పం ఉపాసన చెయ్యాలి. అలా చేయగలిగితే భగవంతుని సేవించగినట్టే. 12 రోజుల్లో శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి భగవంతుడైన శ్రీమన్నారాయణ్ణి అనుగ్రహం కోరి నీవు ఈ వ్రతం చేయవలసిందని అన్నారు. ఆవిడ భర్త మాటలు నమ్మి 12 రోజులు వ్రతం చేయగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆవిడ శ్రీమన్నారాయణ కనపడితే తన కొడుకుకి రాజ్యం ఇప్పించాలన్న వ్రతం చేస్తోంది. నిజంగా శ్రీమన్నారాయణ కనపడేసరికి అదితి ఆయన రూపాన్ని కళ్ళతో జుర్రుకుని తాగేసింది. గట్టిగా కంఠం రాక ఏం మాట్లాడుతున్నాదో కూడా వినపడకుండా అలా చూస్తూనే ఉండిపోయింది. ఆమె చేస్తున్న ఈ స్తోత్రం అంతటా నిబిడీకృతమైన వాడు ఎవడున్నాడో ఆయనకే వినబడాలి. అప్పుడు స్వామి అదితిని, నీవు ఈ పూజ ఎందుకు చేశావు అని అడిగారు. అప్పుడు ఆవిడ, స్వామి, నా కుమారుడైన దేవేంద్రుడు రాజ్యభ్రష్టుడయ్యాడు, నా కుమారునికి రాజ్యం ఇవ్వవలసిందని అడిగింది. కానీ స్వామి నీ కుమారునికి రాజ్యం ఇప్పిస్తానని అనకుండా, అమ్మ నీ కుమారుడు ఇంద్రుడు, కోడలు సచీదేవి బాధపడుతున్నారని అనుకుంటున్నావు కదా, వాళ్ళందరూ నీవు సంతోషించేటట్టుగా తప్పకుండా నీవు అడిగిన పని చేస్తాను. కానీ అమ్మ నాకు ఒక కోరిక ఉంది. ఇప్పుడు ఈశ్వరుడు అదితిని వరం అడుగుతున్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. వరం అడగడానికి కూర్చున్న అదితిని నారాయణుడు వరం అడుగుతున్నాడు. అమ్మ నీ కొడుకుని అనిపించుకోవాలి అనే నాకుంది, నీ గర్భవాసం చెయ్యాలని అనిపిస్తోంది, నీ కొడుకు పుడతాను అని అడిగాడు. అలా అడిగేసరికి అది తెల్లబోయింది. అప్పుడు ఆమె అంది, స్వామి నాకు అంతకన్నా భాగ్యమా? తప్పకుండా అంది. అప్పుడు స్వామి, నీ భర్తను ఇదే రూపంలో ఇంతకు పూర్వం ఏ భక్తితో ఉన్నావో అలా నీ భర్తను సేవించు, నేను నీ భర్తలోకి ప్రవేశించి ఆయన తేజస్సుగా నీలోకి వస్తానన్నాడు. ఎంత యథార్థపూర్వకంగా చూడండి. ఆమె గర్భంనందు ప్రవేశిస్తే బ్రహ్మగారు శ్రీమన్నారాయణ స్తోత్రం చేశారు. ఇప్పుడు అదితి గర్భాలయంగా అయ్యింది. గర్భం నిలబడింది కనుక ఆవిడ చుట్టూ ఉన్న స్త్రీలు వేడుక చేశారు. అమ్మ కడుపులో ఉండవలసిన కాలం పూర్తయిన తర్వాత మంచి ముహూర్తం చేసుకుని శ్రావణ మాసంలోని ద్వాదశి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ విజిత్ సంజాత లగ్నంలో ఆయన జన్మించాడు. ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసిన వయస్సు పొందిన బాలుడిగా జన్మించాడు. పుడుతూనే శంఖచక్ర గదా పద్మలతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు. అదితి స్తోత్రం చేసింది. కశ్యప ప్రజాపతి కూడా స్తోత్రం చేశారు. వెంటనే ఆయన తన రూపాన్ని ఉపసంహారం చేసుకున్నాడు. ఉపనయనం చేసుకున్న వయసున్న వటువుగా బ్రహ్మచారిగా ఇంచుమించు 8 సంవత్సరాల పిల్లవానిగా మారిపోయాడు. వటువుకి కశ్యప ప్రజాపతి ముంజగడ్డితో చేసిన మొలతాడిచ్చాడు. తల్లి అదితి కౌపీనం ఇచ్చింది. బ్రహ్మగారు కమండలం ఇచ్చారు. సరస్వతీదేవి అక్షమాల ఇచ్చింది. సూర్యభగవానుడు ఆదిత్య మండలం నుండి కిందకి దిగి వచ్చి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశాడు. చంద్రుడు చేత్తో పట్టుకునే మోదుకర్రతో కూడినటువంటి దండాన్ని ఇచ్చాడు. ఇంతమంది ఇన్ని ఇస్తే కృష్ణాజినం కట్టుకునే నల్లటి జింక చర్మాన్ని దేవతలు పట్టుకువచ్చి ఇచ్చారు. యజ్ఞోపవీతాన్ని పట్టుకుని దేవతల గురువైన బృహస్పతి వచ్చాడు. వీళ్ళందరూ ఉపనయ మంత్రాలతో పిల్లవానికి సంస్కారాలన్నీ చేశారు. భిక్షాపాత్రను సాక్షాత్తు కుబేరుడే ఇచ్చాడు. భవానీమాత వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది. ఇది తీసుకుని మహానుభావుడు బయలుదేరి బలిచక్రవర్తి కూర్చున్న చోటికి వెళ్ళాడు. బలిచక్రవర్తి తన భార్య వింజావతితో కూర్చుని ఉన్నాడు. బలిచక్రవర్తి మహా తేజస్సుతో వస్తున్న వటువును చూశాడు. వటువు బ్రహ్మచారి కాబట్టి రాజును ఆశీర్వచనం చేయొచ్చు. అందుకని వటువు అన్నాడు, ఓహో నీవేనేంటి బలిచక్రవర్తివి, నీవేనా భూరి దానాలు చేసేవాడివి, నీకు స్వస్తి స్వస్తి స్వస్తి. స్వస్తి అంటే శుభము. ఇలా బలిచక్రవర్తిని చూడగానే ఆశీర్వదించారు.
బ్రహ్మచారి సభలో నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించాలి. అప్పుడు బలిచక్రవర్తి వెంటనే లేచి నిలబడి వింజావళిని బంగారు పళ్ళెను తీసుకురమ్మని చెప్పాడు. వటువును ఉచితాసనం మీద కూర్చోబెట్టి ఆ బంగారు పళ్ళను వటువు కాళ్ళ కింద పెట్టి ఆయన పాదాలను కడిగి తాను తీర్థంగా తీసుకున్నాడు. వింజావళికి తీర్థంగా ఇచ్చాడు. ఆయన పాదోదకాన్ని శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు బలిచక్రవర్తి.